హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే లంచ్లోకి వచ్చేసేటప్పటికైతే బెండకాయ ఫ్రై చేశాను. నైటే దొండకాయకి మగ్గ పెట్టా కదా, దొండకాయ పచ్చడి అయితే చేసేసాను అనమాట. ఈరోజు లంచ్ అయితే మాత్రం పిల్లలిద్దరికే వండాను. మా వారైతే సిటీ లోపలికి వెళ్తున్నాను, అవసరం లేదు, వస్తే కనుక భోజనానికి వస్తాను అన్నారు. ఇక పిల్లలతో పాటు కొంచెంగా నేను వండుకున్నాను అనమాట. ఒకవేళ ఆయన వస్తే కనుక భోజనానికి మళ్ళీ వండాలి. ఇక ఇదైతే నైట్ దోశల పిండి వేసానని చెప్పా కదా, ఇంకా మీదే మిగిలిన దోశల పిండి ఇక గిన్నెకి తీసాను. ఇదైతే చట్నీకి పోపు వేయడానికి అయితే నాకు టైం సరిపోలేదు, లేట్గా లేచాను, బాక్స్ వద్దన్నారు కదా అని. ఇదైతే మాత్రం దోశల పిండి కొద్దిగా గట్టిగా అయితే తీసాను, దీంతో బోండాలు వేసుకుంటే బాగుంటుందిలే అని చెప్పేసి. అయినా సరిపోదు, ఇడ్లీకి అయితే నానిపోయాలి, మళ్ళీ రేపు సాయంత్రం స్నాక్స్ తింటారు, మళ్ళీ దోశలే తింటారు టిఫిన్కి. ఇక ఇప్పుడైతే స్టవ్ మీద పాలు పెట్టేసి అనమాట. ఈ పాలు కాగేటప్పటికైతే ఈ సామాన్లన్నీ తోమేసేస్తాను. సామాన్లు తోమి ఇంటికి మాపు పెట్టేసుకొని ఇల్లు తుడిచేసుకుంటాను. ఇల్లు తుడిచేటప్పుడైతే హీటర్ ఆన్ చేస్తాను, నాకు కూడా నీళ్ళు కాగిపోతే. ఇక మొత్తం పని అంతా చేసుకొని స్నానం చేసేసి అయితే పూజ అయితే మొదలు పెట్టుకుంటాను అనమాట. మీరైతే వీడియో చూస్తూ ఉండండి. ఇదిగోండి, సామాన్లు అయితే కడిగేసేసుకున్నాను. ఇల్లు అయితే మాపు పెట్టేసి బట్టలు ఉతికేసి అవైతే ఆరేసేసి స్నానం చేసి అయితే పూజ కూడా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. మీరైతే వీడియో చూస్తూ ఉండండి. ఇదిగోండి, నా పూజ కూడా అయితే పూర్తయిపోయిందనమాట. మీరైతే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.